హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎన్టీఆర్ గారు టెంపర్ ముందు ఆయన సినిమాలు, టెంపర్ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు, ఆ మధ్యలో మార్పు రావడానికి ఆయన ఏం ఆలోచించుంటాడు, ఆ టెంపర్ ముందు వచ్చిన 4 సినిమాలు 3 సినిమాలు ఆయన్ని ఎంత డిస్టర్బ్ చేసి ఎంతగా ఆయన పబ్లిక్గా ఆయనే గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేస్తున్నానని ఆయన నోటి నుంచే చెప్పారు. ఏ హీరో కూడా నేను గత 2-3 సినిమాల నుంచి ఫ్లాప్లో ఉన్నాను, డిసప్పాయింట్ చేస్తున్నాను ఎప్పుడు చెప్పే అవకాశాలు చాలా వరకు రావు. ఆయన టెంపర్ ఆడియో ఫంక్షన్లో మాకు మాట అన్నాడు. అప్పటి నుంచి ఆయన వేరే లెవెల్లో సినిమాలు తీస్తున్నాడు, అందరికీ తెలిసిందే. దాని గురించి మాట్లాడదాం. టెంపర్కి ముందు వచ్చిన సినిమాలు ఏంటంటే రభస, రామాయ వాస్తవ్య. ఆ సినిమాలు ఎలా ఆయన డిస్టర్బ్ చేశారంటే అప్పుడు ఆయన ఎలా ఆ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఏ సినిమా చేయాలి, ఎలాంటి కథ ఎంచుకోవాలి, ఇప్పుడు ఏ సినిమా తీస్తే నన్ను చూస్తారు, అలా ఆ మైండ్ ఎలా ఎంచుకోవాలో తెలియక ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసాడని మనకు అనిపిస్తుంది. అది నిజం. కానీ టెంపర్ అనే సినిమా ఒప్పుకొని రెగ్యులర్గా ఆయన మార్చుకోకుండానే ఆయన యాక్టింగ్ స్కిల్స్తో చేసేయచ్చు. కానీ అతన్ని అప్పుడు అర్థం చేసుకోవడం, నేను ఇలా ఉండకూడదు, నేను ఏదో కొత్తదనంగా చేయాలి అని ఆయన బాడీని ఆయన మలుచుకోవడం మొదలుపెట్టాడు. ఆయన తీసుకున్న ఫస్ట్ స్టెప్ అప్పుడు 6 ప్యాక్ స్టార్ట్ చేశారు. బాడీని చూపించడానికి అది ఒక ట్రైలర్ అంతే. ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్లో టెంపర్ అనేది ఒక చిన్న ట్రైలర్ అంతే. దాని తర్వాత ఎన్ని రకాలుగా బాడీని మార్చారో, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా తయారారో వాటి గురించి మాట్లాడదాం. అండ్ టెంపర్ అనే సినిమాలో ఆ సినిమా సెలక్షన్, స్టోరీ సెలక్షన్తో పాటు అతన్ని ఎంత ఫిట్గా ఉండాలని, పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు, చాలా ఫిట్గా ఉండాలని ఆయనే డైరెక్టర్ చెప్పకముందే ఈయనే చెప్పి నేను ఇలా తయారవుతానని చెప్పి ఆయన ఫిట్గా తయారయ్యారు. అండ్ టెంపర్ ఆడియో ఫంక్షన్ మెయిన్ కాలర్ ఎఫెక్ట్, కాలర్ ఛాలెంజ్ అక్కడి నుంచే మొదలైంది. ఎన్టీఆర్ కాలర్ ఛాలెంజ్, ఆ కాలర్ ఎఫెక్ట్ అప్పటి నుంచే మొదలైంది. ఆయన ఫ్యాన్స్ ఉద్దేశించి ఒక మాట అన్నారు, నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు, మీరు కాలర్ ఎగరేసుకొని తిరిగే వరకు నేను చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను అని ఒక మాట ఇచ్చారు ఆడియో ఫంక్షన్లో. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా అదే ఫార్ములా, అదే మాట మీద నిలబడే ఉన్నారు. అలాగే పూరి జగన్నాథ్ గారు ఒక మాట అన్నారు, ఇది మీ ఎన్టీఆర్ కాదు, మేము కొత్తగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్న ఇంకొక నందమూరి తారక రామారావు కొత్తగా పుట్టాడు, కొత్తగా ఈ సినిమా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారని మాట అన్నారు. అది అక్షర సత్యం. ఆయన దాని తర్వాత తీసిన ప్రతి సినిమా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలో కుశ, అరవింద్ సమేత వీరరాఘవ, RRR, దాని తర్వాత దేవర, ఈ ప్రతి సినిమాకి వేరియేషన్స్ ఇచ్చుకుంటూ ఆయన బాడీని ఆయన మార్చుకుంటూ, యాక్టింగ్లో కూడా యాక్టింగ్ అంటేనే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అనే మాట ఎప్పటి నుంచో ఉంది. ఆయన బిగినింగ్ కెరీర్ నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసుకుంటూ, దాంతోపాటు ఇంతకుముందు ఎన్టీఆర్ గారు అంటే ఏదో ప్లెయిన్ షర్టు, ఏదో ప్యాంట్ వేసుకొని ఏ ఫంక్షన్కి అని వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్ గారిని, ఆయన స్టైలింగ్ను, ఆయన ఏ టీషర్ట్ వేసుకుంటున్నారు, ఏ షూ వాడుతున్నారు, ఆ ప్యాంట్ ఏంది అని చాలామంది ఫ్యాషన్ ఫాలో అయ్యేవాళ్ళు. చాలామంది దాన్ని ఎన్టీఆర్ గారి డ్రెస్సింగ్ని, ఎన్టీఆర్ గారి హెయిర్ స్టైల్ని, ఎన్టీఆర్ గారి షూస్ని, అంటే మొత్తం స్టైలింగ్ని, ఆయన కాస్ట్యూమ్స్ని, అలాగే అవుట్ఫిట్స్ని మొత్తం ఫాలో అయ్యి మన సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏ డ్రెస్ వేసుకుంటున్నారు అని అంతగా మారిపోయారు అనమాట. అండ్ అలాగే ఇంకా మీదట వచ్చే సినిమాలు కూడా అలాగే ఉండబోతాయి. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, ఒక 10 years పాటు, ఒక డికేడ్ పాటు ఒక ఫ్లాప్ కూడా లేని ఏకైక హీరో అనిగా చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ గారిని. అండ్ నెక్స్ట్ ఆయన వస్తున్న కమింగ్ సినిమాలు వచ్చేసి మళ్ళీ హృతిక్ రోషన్ గారితో మూవీ చేస్తున్నారు. హృతిక్ రోషన్ గారు డైరెక్ట్గా ఒక మాట అన్నారు, నా ఫేవరెట్ కోస్టార్ ఎన్టీఆర్ గారు, ఆయనతో డ్యాన్స్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంది, చాలా కొద్దిగా భయంగా ఉంది, ఎందుకంటే ఆయన చాలా బెస్ట్ డ్యాన్సర్ అని ఆయనే అన్నారు. అంటే ఎన్టీఆర్ గారు డ్యాన్స్ గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు. అలాగే ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్లో హృతిక్ రోషన్ గారు మొదటి వరుసలో ఉంటారు. ఆయనే ఎన్టీఆర్ గారు డ్యాన్స్ గురించి మాట్లాడారు. అండ్ వార్ 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. నేనైతే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య డ్యాన్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. అండ్ వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ గారితో సినిమా ఉంది, దాని తర్వాత నెల్సన్ గారితో సినిమా ఉంది. ఏ సినిమా తీసినా నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఎన్టీఆర్ గారికి కథ ఓకే చేయాలంటే ఒక యుద్ధం జరగవచ్చు. ఏ కథ పడితే ఆ కథను ఓకే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకొని తిరగాలని ఆయన గట్టిగా అనుకున్నారు కాబట్టి, ఎక్కడైనా ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ఆయన దాన్ని ఉపేక్షిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అంత సీరియస్గా ఉన్నారు ఆయన కెరీర్ మీద, అలాగే ఫ్యాన్స్ మీద. ఎప్పుడు ఫ్యాన్స్ గురించి మాట్లాడినా ఈ జీవితం ఫ్యాన్స్కి అంకితం, ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా
అన్నదమ్ములుగా అంటే ఒకే రక్తం పుట్టుకోపోయినా నా మీద ఇంత అభిమానం మీరు చూపిస్తున్నందుకు ఈ జీవితం మీకే అంకితం అని చాలా గట్టిగా చెప్తారన్నమాట. అలాగే ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు మీరందరూ జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్డు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా వెళ్ళండి, మీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, భార్య పిల్లలు వెయిట్ చేస్తున్నారు, అమ్మా నాన్నలు వెయిట్ చేస్తున్నారు, ఈ సంతోషాన్ని వాళ్ళతో కూడా పంచుకోండి అనే మాట ప్రతి దగ్గర చెప్తారు, ప్రతి ఫంక్షన్లో చెప్తారు. ఏది మర్చిపోయినా ఏది మర్చిపోకపోయినా అది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఫ్యాన్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాలని ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అవ్వాలని, ఆయన ఇండియాలోనే కాదు గ్లోబల్గా చాలా పెద్ద స్టార్ అవ్వాలని, హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.